ఏదైతే హెచ్సియు భూముల వ్యవహారం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నామో, అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఈ భూముల్ని వేలం వేయనుందని తెలిసినప్పటి నుంచి కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేలాన్ని ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కొంత గందరగోళం కూడా నెలకొంది అక్కడ పరిస్థితుల్లో. ఏంటి 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వానికి, ఇటు యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య ఎక్కడ తేడా వస్తుంది? ఆ భూములు యాక్చువల్లీ ఎవరివి? ఏం జరగబోతోంది? హలో అండి. ఫస్ట్ అంటే ఇష్యూ స్టార్టింగ్ నుంచి చెప్పదలుచుకున్నాను. 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం, దాని తర్వాత జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవ్వడం, దాని తర్వాత అప్పటి ప్రధాని గారు ఇందిరాగాంధీ గారు ఉండి నిజంగానే మనకు తెలంగాణ కొంచెం అన్యాయం జరిగింది అన్న ఉద్దేశంతో తెలంగాణకి 6 పాయింట్ ఫార్ములలో కొన్ని వసతులు కేటాయించారు అనమాట. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని కొన్ని చేసినారనమాట. తెలంగాణకి హెల్ప్ చేయాలా, డెవలప్ చేయాలని. దాంట్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా డిక్లేర్ చేసినారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ని కూడా డైరెక్ట్ చేసినది ఏంటంటే వాళ్ళకి కొంచెం భూమి అలౌట్ చేయండి అనేసి చేయడం జరిగింది. సో అప్పట్లో 2300 ఎకర్స్ 93-94 టైంలో 2300 ఎకర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అప్పటి మా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుల్బక్ సింగ్ గారు ఉండి ఆ టైంలో 5.5 crores తోని కాంపౌండ్ వాల్ కట్టారనమాట. సో ఆ టైంలో కూడా చాలామంది పార్లమెంట్లో కూడా కొంచెం హేళనగా మాట్లాడిన పరిస్థితి కూడా, అంటే ఈయనకు డబ్బులు ఇస్తే వీళ్ళు బిల్డింగ్ కట్టుకోకుండా చేయకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు అనేసి. ఆ ప్రహరీ గోడనే మాకు ఇప్పుడు ఇవాళ దిన మాకు తెలుస్తుంది అనమాట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా యూనివర్సిటీ ఉండదు. ఎస్ డెఫినెట్గా. సో దాంట్లో భాగంగా ఆ గెజెట్లో నోటిఫికేషన్లో ఏమని కూడా ఉందంటే, ఈ 2003 ఎకరాలు ఏవైతున్నాయో కావాలంటే వేరే ఎడ్యుకేషన్ పర్పస్కి కూడా ఉపయోగించుకోవచ్చు అన్న క్లాజ్తో ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ క్లాజ్తోనే మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇంతకుముందు కూడా వేరే సంస్థలకు కూడా మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ 2003 ఎకరాల్లో కొంచెం కేటాయించడం జరిగింది. ఒకటి ఏంటంటే IIIT హైదరాబాద్, దాని తర్వాత గచ్చిబౌలి స్టేడియం, స్విమ్మింగ్ పూల్ కానీ అవన్నీ స్టేడియం ఉంది. ఆ ఏరియా ఎన్క్లోజర్ కూడా మొత్తం యూనివర్సిటీ ల్యాండ్ అనమాట. అది కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ వెనకాల సైడ్ గోపన్పల్లి సైడ్ కూడా NIAB నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దాంట్లో భాగంగానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్ డెవలప్మెంట్ కోసం అనేసి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే IMG భారత్ దానికి అన్న సంస్థకి కోసం 400 ఎకరాలు మా దగ్గర నుంచి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా 20 years అయింది. వాళ్ళు ఏం చేయట్లేదని రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ దాని తర్వాత సీఎం అయినప్పుడు దాన్ని తీసుకోవాలా అనేట్టు కోర్టులో కేసు వేసి అట్లా కేసు ఉండే అండి. దాంతోపాటు అది తీసుకున్నారు, అది స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసింది. దాంతోపాటు ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ డిమార్కేషన్ జరగలేదండి. నిన్న మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కూడా క్లియర్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినామంట. ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో 400 ఎకరాలు ఉన్నదో అది కేవలం యాక్చువల్గా డిమార్కేషన్ జరగలేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ హద్దుల నుంచి ఏ హద్దుల వరకు అని క్లియర్గా చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ హద్దులు వీళ్ళు డిసైడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా మా యూనివర్సిటీ కూడా చేయడానికి ఈసీ అని ఉంటుందండి. మా దగ్గర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ నామినీ ఒకరు ఉంటారు, మిగతా 6 members ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఆమోదం చేసిన తర్వాతనే ఈ ల్యాండ్ ఇవ్వడం తీసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏ ప్రక్రియ జరగలేదు. లిటరల్గా మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ నిన్ననే ఇది ప్రెస్ నోట్లో రిలీజ్ చేసినారు. ఎందుకు అంటే TGIAC చైర్మన్ గారు చెప్పడం కానీ వేరే పొలిటీషియన్స్ గారు కూడా TGIAC లాస్ట్ ఇయర్ హద్దులు పెట్టింది అని చెప్పి చెప్తున్నారు. అదే అండి. అయితే ఏమైందంటే కేసు గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదే ల్యాండ్ అయ్యిండొచ్చి అని వచ్చి చూసుకొని పోయినారు. బట్ దాన్ని చూసుకొని పోయినంత మాత్రాన మనం హద్దులు డిసైడ్ చేసినంత అర్థం కాదు కదండి. సో ఆ విషయంలో అంబిగ్విటీ ఇంకా ఉందండి. సో అంబిగ్విటీ ఉండడంలో దీంట్లో భాగంగా ఇంకో విషయం క్లియర్గా నేను చెప్పడం ఏంటంటే, నేను PhD చేస్తున్నానండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. PhD మేనేజ్మెంట్లో చేస్తున్నాను, మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఈ 400 ఎకరాలు ఏదైతే చెప్తున్నానో, ఈ 50 JCBలు ఏవైతే పని చేస్తున్నాయో, రైట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మా యూనివర్సిటీ ఉంది, మా డిపార్ట్మెంట్ ఉందండి. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉందండి. ఈ వీళ్ళు క్లెయిమ్ చేసే ల్యాండ్ దాని మధ్యలో ఉందండి. లిటరల్గా మనం ఆ మ్యాప్ కూడా చూపిస్తే ఏదైతే ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది 400 ఎకరాలని గవర్నమెంట్ చెప్పుకుంటుందో దాని మధ్యలో ఉంది. మా డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందండి? మా యూనివర్సిటీ భూమే కాకపోతే మేము మా డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందండి అక్కడ? సో అంటే నేను చెప్పడం ఏంటంటే, సరే
వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే మీరు ఒక సంస్థకి ఇచ్చినారు, ఆ సంస్థ దాన్ని యూజ్ చేసుకోలేకపోయింది, బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి విజన్ కొరకు మీరు దాన్ని డెఫినెట్గా ఎడ్యుకేషన్ పర్పస్కి యూనివర్సిటీ కోసమే దాన్ని మాకు రిటర్న్ చేసి, ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మ్యూటేషన్ జరగలేదండి మా యూనివర్సిటీ దానికి. 200-300 ఎకరాలు ఏదైతుందో దాంట్లో ఏ భాగం కూడా మా యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ జరగలేదు. సో అక్కడ మేము కొంచెం ఇబ్బందిలో ఉన్నాం. బేసిక్గా మాకు ఇదంతా బయటికి వచ్చి మేము స్టూడియోలో వచ్చి బయట పోయి ప్రొటెస్ట్ చేసి రాజకీయ నాయకులని వాళ్ళని కలవడానికి, వీళ్ళు సివిల్ సొసైటీ వాళ్ళని కలవడానికి కానీ మాకు ఇష్యూ ఏంటంటే, మేము వాళ్ళని మ్యూటేషన్ జరగలేదు. మ్యూటేషన్ జరగకపోయేసరికి వీళ్ళు సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలు అక్కడ ఖాళీ ఉందని, వీళ్ళు కన్వీనియంట్ ఉందని తీసుకోవడం జరుగుతుందండి బేసిక్గా. లేకపోతే వీళ్ళు మా అడ్మిన్ జాగాలు ఉన్న, మా డిపార్ట్మెంట్లో ఉన్న జాగాలు కూడా తీసుకోవచ్చు, అడ్మిన్ మెయిన్ గేట్ ఉన్నది కూడా తీసుకోవచ్చు 400 ఎకరాలు. సో అట్లా సరిహద్దులు డిసైడ్ కాలేదు. సో అదొక అంబిగ్విటీ ఉందన్నమాట. సో మా డిమాండ్ ఏంటంటే, మొత్తం ఏదైతే జాగా మిగిలి ఉందో అది కేవలం యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసి, మన రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఏమైనా తక్కువ ఉన్నాయా మేడం? నా సూటి ప్రశ్న. ప్రభుత్వ భూములు ఏమైనా తక్కువ ఉన్నాయా? మనకు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. సో రూల్స్, లాస్ అన్ని ఇవన్నీ మనం చేసుకునేవి కాబట్టి డెఫినెట్గా మనం యూనివర్సిటీ బాగుపడితే, యూనివర్సిటీతోని ఇప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుకున్న 2 మంత్రులు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మెంబర్స్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఇంకా బట్టి విక్రమార్క గారు. ఇవి మా డిపార్ట్మెంట్ పక్కనే మష్రూమ్ రాక్స్ అని నియోలిథికల్ టైం నుంచి ఉన్న రాక్స్ ఉంది అనమాట, రాక్ ఫార్మేషన్ చాలా పాతవి అనమాట. సో నాకు తెలిసి డెఫినెట్గా 2 మినిస్టర్లు కూడా వాళ్ళ యూనివర్సిటీ కాలంలో చదువుతున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, చూసుకుని ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఈ 55 సంవత్సరాల్లో ఎక్కడికైతే వెళ్ళిన ప్రతి స్టూడెంట్, యూనివర్సిటీలో చదివిన ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే అది మా యూనివర్సిటీలో భాగం కాబట్టి అది చాలా కొంచెం మంచి పిక్చరికల్ ప్లేస్ అనమాట. సో అది పాత హిస్టరీ నుంచి కూడా ఉంది కాబట్టి అందరూ వెళ్తారు. అది ఒక మా యూనివర్సిటీలో అది ఒక స్పాట్, మేజర్ స్పాట్ అనమాట. అట్లాంటప్పుడు నన్ను అడిగితే డెఫినెట్గా 2 మినిస్టర్లు కూడా వెళ్ళి ఉంటారు. ఎందుకు వెళ్ళి ఉంటారు? అప్పుడు మన భూమి కాకపోయింటే వెళ్ళి ఉంటుందా? డెఫినెట్గా కాదు, అది మన భూమి కాబట్టి వెళ్ళి ఉంటారు. సో డెఫినెట్గా దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ ఆర్ యూనివర్సిటీ ల్యాండ్. అంటే అయితే కేసు గెలిచినారు రేవంత్ రెడ్డి గారు, అంటే నాట్ జస్ట్ రేవంత్ రెడ్డి, స్టేట్ గవర్నమెంట్ గెలిచింది. కేసు ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే అలాట్మెంట్ చేసిన ల్యాండ్ ఆ ప్రైవేట్ వాళ్ళు నాకు కావాలంటున్నారు ఇప్పుడు. అంటే ద కేసు ఆ ఇష్యూ ఉంది అనమాట. సో అది క్యాన్సిల్ చేసి స్టేటస్ కో ఇచ్చిందనమాట. సో దట్ డస్ నాట్ మీన్ అది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ కదా. సో అది ఇష్యూ అండి, మేజర్ కంటెషన్ ఇష్యూ. బట్ యూనివర్సిటీలో పిల్లలు చదువుతుంటే 20 ఏళ్ళ కింద చదువుకున్న, 20-30 ఏళ్ళ కింద చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మీ క్యాబినెట్లో మంత్రులు ఉన్నారండి. ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరిగితే డెఫినెట్గా ఒక 4-5 మంత్రులు ఉంటారు, స్టేట్ క్యాబినెట్లో ఉంటారు, సెంట్రల్ క్యాబినెట్లో ఉంటారు. డెఫినెట్గా యూనివర్సిటీ నుంచి చదువుకునే వాళ్ళు ఎంతోమంది ఐపీఎస్లు అయినారు, ఐఏఎస్లు అయినారు. డిఫరెంట్ స్టేట్ సర్వీసెస్లో అయితే, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్లో చాలామంది ఉన్నారు. ఒక్క స్టేట్ అని కాదు, ఒరిస్సా నుంచి తీసుకొని, జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొని, కేరళ వరకు, మిజోరం వరకు నుంచి, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చాలామంది ఎవ్రీ ఇయర్ కూడా ఒకళ్ళ ఇద్దరు రిప్రజెంటేషన్ ఉంటుంది. చదువు చెప్తున్న వేరే వేరే కాలేజీలలో కూడా మా నుంచి చదువుకున్న పోయిన వాళ్ళు ఉండరు. ప్రభుత్వ కమిటీలలో, కమిషన్లలో కూడా డెఫినెట్గా మా యూనివర్సిటీ నుంచి మెంబర్స్ ఉంటారండి. ప్రొఫెసర్ హరగోపాల్ గారు చాలా మీరు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఆయన మా దగ్గర టీచ్ చేస్తున్నారు. ఆయన కూడా బాధపడుతున్నారు, అసలు మన యూనివర్సిటీ ల్యాండ్ తీసుకోవడమే. రీసెంట్గా వాళ్ళు కూడా వచ్చారు, మాతో సంఘీభావం తెలిపారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉంచాలి, దాంతో మేధోశక్తి రాష్ట్రానికి, దేశానికి ఎంతో డెఫినెట్గా మేము సమకూర్చాము. డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మేము డెఫినెట్గా యాడ్ ఆన్ చేస్తాం అనేది మనవి. రైట్. సో కార్తిక్ గారు, హెచ్సియు భూముల వేలం విషయంలో అక్కడ